హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కావాలి సాయాదో. ఈరోజు అయితే పెట్రోల్కి అయితే పోదాం అనమాట. పెట్రోల్ అయితే దొరుకుతలేదు బండ్లల్లో. బండి తీసుకొని పెట్రోల్కి అయితే వెళ్ళిపోయి ట్యాంకులు అయితే వేయించుకొని వచ్చేద్దామన్నమాట. అసలు పెట్రోల్ అస్సలు అంటే దొరుకుతలే. మీరు గిట్టంగా ఏదైనా బంక్ ఉంటే పోయి ఎక్స్ట్రా స్టాక్ తీసుకొని నేను పెట్రోల్ గిట్టంగా ఫుల్ ట్యాంక్ అయితే వేయించి పెట్టేసాను. ఎందుకంటే మళ్ళీ పెట్రోల్ రేట్లు గిట్టంగా పెరుగుతాయి మ్యాక్సిమం నాకు తెలిసి. అందుకే ఇంటికి ఎన్నిసార్లు అన్నా అడ్డమే పడుతున్నాయి. ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ అయితే పోయి పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేసుకుని అక్కడ ఎంత రష్ ఉందేమో. నిన్న నైట్స్ అన్ని వెళ్తున్నాయి బండ్లు అయితే పోయి ట్యాంకులు అయితే వేసుకొని వచ్చేద్దాం. నిన్న నైట్ మా బండ్లలో అయితే అన్నిట్లో ట్యాంకులు చేసినాం. ఇది ఒక బైక్ అయితే మిగిలింది, అన్నాడైతే ఆఫీస్కి ఉండే దాని దిక్కెళ్ళి. ఇప్పుడైతే లెట్ స్టార్ట్. ఎక్స్ట్రా పెట్రోల్ ఉండాలని చెప్పి బాటిల్ గిట్టంగా తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ బండ్లో హాఫ్ ట్యాంక్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం ఫుల్ చేపిసి ఒక పని అయిపోతుందని చెప్పి పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాము. ఎంతకైనా మంచిది మీరు గిట్టంగా ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకోండి. ఇంతగానం చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, పెట్రోల్ అయితే దొరకదు మ్యాక్సిమం ఇంకా 1 మంత్ దాకా. ఉంది పెట్రోల్ ఉందో అబ్బో ఇడిగలేడు దాకా ఉంది. మొత్తం ఎంత పెద్ద లైన్ ఉంది. అందరు బాటిల్ పట్టుకుని రెడీగా ఉన్నారు. ఎవరన్నా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రము ఇక్కడైతే అస్సలు ఆగకండి. ఇది వచ్చేసి కొత్తూరు అయితే ఉంటుంది ఫస్ట్ పెట్రోల్ బంక్ అనమాట. ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. సెకండ్ పెట్రోల్ బంక్లో అయితే వేయించుకోండి. అక్కడైతే ఫుల్ అయితే రష్ ఉందనమాట. ముంగల్ ఇంకో పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం. ఎన్ని బైక్లు ఉన్నాయి లోపల. అవతల పక్క తక్కువ ఉంటున్నాయి బైకులు. అదైతే బాగున్నాను. ఇక్కడ బైక్స్ తక్కువనే లేదు. ఈ పెట్రోల్ బంక్ నేమ్ వచ్చేసి అయితే భారత్ పెట్రోల్ బంక్ అనమాట. ఇంతకుముందు బ్యాక్ సైడ్ చూసిరుగా అది వచ్చేసి అయితే హెచ్పి అనమాట. అక్కడైతే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడైతే ఎవరు లేరు. ఇక్కడ అవైలబుల్ అవుతుంది పెట్రోల్. అందరు వాళ్ళ వెహికల్లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేయించేసారు అనమాట. మన బండ్లో గిట్టంగా చేపిద్దాం. ఈ భారత్ పెట్రోల్ బంక్లో ఏంటంటే బయట మొత్తం లారీలు అయితే అయినాయి అనమాట. దాని దిక్కెళ్ళి ఫుల్ రష్ అనిపిస్తుంది. లోపల పక్క అయితే ఎవరైతే లేరు. మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఫ్యూల్ అయితే అవైలబుల్ ఉంది. పడతా 500 దానిలో ఆల్రెడీ ఫుల్ ఉండదు. పడుతుంది పడకపోతే ఎట్లా అయింది. ఏళ్ళు పెట్టావు సారి. ఫైనల్గా బండ్లు అయితే ట్యాంక్ ఫుల్ అయితే వేసినాం. మన బాటిల్ ఐటంగా ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంటికి ఫుల్ ట్యాంక్ బండ్లు అయితే ఫుల్ ట్యాంక్ అయితే పవర్ పెట్రోల్ అయితే తీసుకున్నాం అనమాట. నార్మల్ పెట్రోల్ అయితే దొరుకుతలేదు. పవర్ అయితే తీసుకున్నాం, పవర్ పెట్రోల్. ఇప్పుడు ఇంటికే ఇంకా 10 నిమిషాలు. ముంగల్ పంప్ అయితే ఇంకా ఫుల్ మందురు. ఇక్కడ జర తక్కువ జల్దీ అయిపోయింది. ఇక్కడ రష్ దగ్గరే మనం అయితే పెట్రోల్ తీసుకొని అయితే పోతున్నాం అనమాట. ఎంత మంది పెట్రోల్ గాట్ ఇట్. మీ అందరైతే చూసిరుగా పెట్రోల్ అయితే అసలు దొరకట్లేదు అనమాట. బయట అయితే ఏమన్నా ఉంటే వెళ్ళి జల్దీ ఫుల్ ట్యాంక్ అయితే వేసేసుకోండి బండ్లల్లో. ఎందుకంటే మేబీ నాకు తెలిసి ఇంకొక 1 మంత్ దాకా పెట్రోల్ అయితే ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసి. అట్లా అని చెప్పి చెప్తున్నాను మీ అందరికీ. ఫుల్ ట్యాంక్ అయితే వేసుకోండి. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా, బాయ్ బాయ్.